మధ్యే మనమున్నప్పుడు మాత్రమే అతడు మన వద్ద నీతిమంతుడుగా నటించాడు. మనమున్నప్పుడు మాత్రమే అతడు యథార్థవంతునిగా నటించాడు. మనము లేనప్పుడు యోబు అనేకమైన పాపాలు చేసి ఉంటాడు. ఎందుకు? రుజువు ఇక్కడుంది గదా! ఏంటా రుజువు? యోబుకు వచ్చిన ఆ వ్యాధి, యోబుకున్న ఆ స్థితిగతి మనం చూసినప్పుడు అంత చిల్లపెక్కు తీసుకొని గుండు కొట్టేసుకున్నాడు. దేహమంతా గీసుకుంటున్నాడు. గోనె పట్ట కట్టుకున్నాడు. ఒక్క దినమే సర్వం కోల్పోవడం. ఇది దేవుడు తప్ప మరి ఎవ్వరు చేయలేనన్న కార్యం వాళ్ళ స్నేహితులు గుర్తించారు. మూర్ఖులేం కాదు మరి వారి స్నేహితులు. మరి గుర్తించిన స్నేహితులు దేవుని వల్ల కలిగిందంటే దేవుడు అన్యాయస్తుడు కాడే, దేవుడు మోసగాడు కాడే, దేవుడు మోసం చేసేవాడు కాదు కదా. మరి ఎలా ఈ సంభవం జరిగింది? మరి ఎలా ఈ సంగతి జరిగింది అని వారు ఆలోచిస్తూ ఉన్నారు. నా ప్రియ సహోదరుడా, నా ప్రియ సహోదరి ఆలోచించు. వీళ్ళు దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళండి. దేవుని మీద ఆధారపడిన వాళ్ళు. దేవుడంటే ప్రేమ కలిగిన వాళ్ళు. ఎప్పుడు చూసినా దేవుడు దేవుడు అని చెప్పేవాళ్ళండి వీళ్ళు. మరి వీరెందుకు కష్టం వచ్చింది అని నువ్వు అనుకుంటే, ఆరాధన అంటావు, స్తుతులు అంటావు, వాక్యం చెప్తావు, బోధిస్తావు. మరి నీ కుటుంబంలో ఎట్లా జరిగిందా? నటిస్తూ ఉన్నావా దేవుని సన్నిధికి వచ్చి అని మనస్సులో అనుకున్నవారు కొంతమంది. మా ప్రసాదాలు ఇస్తే తీయడండి, మా పూజలకు పెట్టింది ఇస్తే తినండి, కానీ ఇప్పుడు వచ్చిన గతి చూడండి అని మీ ఆఫీసులో అంటున్నారా? అరే ఒకప్పుడు మా దేవుడు తప్ప వేరే దేవుడు లేడన్నావు, నీతి అన్నావు, న్యాయం అన్నావు, ఆజ్ఞ అన్నావు, అవన్నావు, ఇవన్నావు. ఇప్పుడు నీ గతి ఏంద్రా? ఉన్న ఉద్యోగం ఊడిపోయింది, ఇంత దారుణమైన స్థితికి వచ్చావు. ఇవన్నీ చూసి నీకు ఇబ్బందికరంగా ఉండొచ్చేమో. ఇవన్నీ చూసి ఇవన్నీ విని నువ్వు బాధపడుతున్నావేమో. ఒక విషయం, ఓ విశ్వాసి, శ్రమలు నీకు ప్రారంభమయ్యాయంటే నువ్వు మరొక మెట్టుకు నువ్వు వెళ్తున్నావు అని అర్థం. శ్రమలు నీ జీవితాన్ని చుట్టుముట్టాయంటే నువ్వు మరొక మెట్టు వెళ్తున్నావని అర్థం. విశ్వాస జీవితంలో నిన్ను తక్కువగా మాట్లాడినా, ప్రశ్నించినా నువ్వు మరొక మెట్టుకు వెళ్తున్నావు అని అర్థం. మానవులకు ప్రశ్నించిన వారికి నీవు జవాబు ఇవ్వాలని అనుకోవద్దు. గుర్తుపెట్టుకోండి. నిన్ను ప్రశ్నించిన వారికి నీవు జవాబు ఇవ్వాలని అనుకోవద్దు. జస్టిఫికేషన్ చేయాలని అనుకోవద్దు. నీది న్యాయం ఉన్నా, నీది అన్యాయం ఉన్నా జస్టిఫికేషన్ వద్దు. మరొక మెట్టు వెళ్ళడానికి దేవుని యొక్క సహాయాన్ని కోరు. యోబు యొక్క స్నేహితులు ముగ్గురు మాట్లాడిన మాటల్లో ఒక్క మాట కూడా తప్పులేదు. ఏంటంటే మీరు అట్లా మాట్లాడుతారు, వారన్ని మాట్లాడే తప్పులేదంటామంటే, వారి స్నేహితులు కాబట్టి వారు అన్ని మాటలు మాట్లాడారు. ఆ స్థలంలో, ఆ స్నేహితుల స్థలంలో నువ్వున్నా, నేనున్నా 100 మాటలు మాట్లాడేవాడు. ఎంత ఎటకారంగా మాట్లాడేవాళ్ళం. ఏంటి యోబు, వారి హృదయంలో ఎక్కడైనా తెలియక పాపం చేస్తారని బలి అర్పించావా? ఎంత అమాయకుడు యోబు. నేనైతే అనేవాడినేమో, మీరైతే అనేవాళ్ళేమో. కానీ యోబు స్నేహితులు అలా అనలేదు. యథార్థంగా మాట్లాడుతున్నాడు. వారి మాటల్లో ఉచ్చారణ చూడండి. ప్రగల్భములను విని మానవుడు మౌనముగా నుండవలెనా? ఎవడును నిన్ను అపహాస్యంపకుండానే నీవు హాస్యము చేయుదువా? నా ఉపదేశము నిర్దోషమనియు దేవా నీ దృష్టికి నేను పవిత్రుడననియు నీవనుచున్నావే. దేవుడు నీతో మాట్లాడితే మేలు కదా, ఆయన నీతో వాదిస్తే మేలు కదా, ఆయనే జ్ఞాన రహస్యం నీకు తెలియజేస్తే మేలు కదా. అప్పుడు జ్ఞానమును నీ యోచనకు మించినదని నీవు తెలుసుకుందువు. నీ దోషములు అధిక భాగము దేవుణ్ణి మరచిపోయి ఉండువని తెలుసుకుందువు. యోబు యొక్క స్నేహితులు వేరొక్కటి ఏది చెప్పట్లేదు, వేరొక్కటి ఏది మాట్లాడట్లేదు. యోబు యొక్క స్నేహితులు ఉన్నది ఉన్నట్లుగా యథార్థముగా వారు పలుకుతున్న మాటలది. ఏమని? యోబుకు కలిగిన సంగతిని చూసి, యోబుకు కలిగిన విషయములను చూసి వారు అంటున్న మాటలు. నా ప్రియ సహోదరుడా, ఈ ఉదయకాలం అంతా ఆలోచించండి.